కార్మిక సోదర సోదరులందరికీ కూడా కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మే 1వ తేదీ అంటేనే దేశవ్యాప్తంగా మనకందరికీ, ప్రపంచవ్యాప్తంగా మనకందరికీ కూడా గుర్తుకొచ్చేది మేడే. మేడే అంటేనే కార్మికుల దినోత్సవం. మరి ఈ సందర్భంగా యావత్ ప్రపంచంలో ఉన్న కార్మిక సోదర సోదరులందరికీ కూడా మరొక్కసారి శుభాకాంక్షలు, కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి ఇవాళ కార్మికుల కష్టాలను తెలుసుకున్న వ్యక్తి ఆనాడు ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. కార్మికుల పక్షాన నిలబడిన నాయకుడు ఆనాడు రాజశేఖర రెడ్డి గారు. మరి ఆయన పరిపాలనలో కూడా కార్మికులకు పెద్దపీట వేయడం జరిగింది. కార్మికుల కష్టాలను, మరి కార్మికుల ఏదైతే హక్కులను కాపాడే దిశలో మరి ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి అనేక కృషి చేయడం జరిగింది. మరి తర్వాత ఆయన తనయుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా కార్మికుల పక్షపాతిగా ఉంటూ మరి కార్మికులకు అందరికీ కూడా నేను అండగా ఉంటాను, ఎవరు కూడా అధైర్యపడద్దండి అని చెప్పి మరి ఆనాడు తన పాదయాత్రలో కూడా ప్రతి కార్మికుడు భరోసా కల్పించడం జరిగింది. తద్వారా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఎవరు కూడా ఆలోచన కూడా చేయనటువంటి విధంగా ఏ ప్రభుత్వాలు కూడా మరి కార్మికులను పట్టించుకోకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు ఆటో కార్మికుల గురించి ఆలోచన చేసి మరి ఆ రోజు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆటో కార్మికులు చాలా ఇబ్బంది పడుతున్నారు, మరి ఎఫ్సీలు చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు, ఇన్సూరెన్స్ కట్టుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు, మరి ఆ రకంగా వాళ్ళను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి మరి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆటో కార్మికులకు అందరికీ కూడా ప్రతి ఏటా మరి 10,000 రూపాయలు ఇచ్చిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. మరి అదే కాకుండా ఏదైతే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్గా వాళ్లకు ఉద్యోగ భద్రత కూడా కల్పించిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారిది. గతంలో ఏజెన్సీల కింద పనిచేస్తున్న కార్మికులందరూ కూడా ఎప్పుడు వాళ్లకు ఉద్యోగ భద్రత ఉండేది కాదు. ఆ ఏజెన్సీలో పనిచేసేవాళ్ళు మరి ప్రతినిత్యం వాళ్లకు అభద్రతతో మరి ఆ ఉద్యోగాలు చేసే పరిస్థితి ఉండేది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత సుమారుగా 1,00,000 మందికి మరి ఏదైతే అవుట్సోర్సింగ్ కింద మరి వాళ్ళకందరికీ కూడా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి మరి వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించింది కూడా అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మరి సంఘటిత అసంఘటిత కార్మికులకు అందరికీ కూడా నేను అండగా ఉంటానని చెప్పి మరి ఆ రోజు కార్మికులకు అండగా ఉన్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం చూస్తున్నాం, మరి ఏదైతే మన రిమ్స్లో మనం చూస్తే మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి సుమారుగా 122 మంది కార్మికులను తొలగించడం జరిగింది. ఎందుకయ్యా తొలగిస్తున్నారంటే వాళ్లకు 50 ఏళ్ళు పైబడిందంట. 50 ఏళ్ళు పైబడిన వాళ్ళందరూ కూడా మీరు పనికిరారని చెప్పి మరి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం మరి కొత్తగా ఏర్పాటు చేసిన మరి ఆ ఏజెన్సీ ద్వారా వాళ్ళందరినీ కూడా తొలగించడం జరిగింది. నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఖచ్చితంగా ఇవాళ ఈ ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మరి 50 ఏళ్లకు మరి వాళ్ళు పనికి రానని మీరు చెప్తున్నారు కదా మీ ఏజెన్సీ వాళ్ళు. మరి ఇవాళ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకు 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు మరి ప్రభుత్వ ఉద్యోగులకు మరి వాళ్లకు రిటైర్మెంట్ ఏదైతే వయసుని పెంచడం జరిగిందో ఒకసారి ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే కార్మికులు 50 ఏళ్లకే వాళ్ళు పని చేయలేరు, మరి ఉద్యోగస్తులు 62 నుంచి 65 ఏళ్లకు చేయాలని చెప్పి ఆలోచన కూడా ఈ ప్రభుత్వానికి ఉంది. మరి ఈ రకంగా కార్మికులకు న్యాయం చేయండి అని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా మరి ఏదైతే రిమ్స్లో తొలగించిన 122 మందిని ఖచ్చితంగా విధుల్లోకి తీసుకోవాలి. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్మికుల పక్షాన ఖచ్చితంగా పెద్ద ఎత్తున పోరాటం కూడా చేస్తాము అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ మరొక్కసారి
ఈ మేడే సందర్భంగా కార్మిక సోదర సోదరులకు అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.